ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని తెలిపారు. రేపు ఖర్గేతో సమావేశం అవుతానన్నారు. ಹೌದು, ಈಗಲೂ ಮಾತು ತಪ್ಪಲ್ಲ. ನಾವು ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನೆಲ್ಲ ಜಾರಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಅದು ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅದು ಮಾಡ್ಬೋದು. ಹೌದು, ಯಾವುದು ನೀನು ಯಾಕೆ ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ? ಹೌದು, ನಾನೇ ಮುಂದುವರಿತೀನಿ. ಬಜೆಟ್ನು ನಾನೇ ಮಂಡಿಸ್ತೀನಿ. ಯಾರು ಖರ್ಗೆ ಅವರು ಬೆಂಗಳೂರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ಬೆಂಗಳೂರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಂದಾಗ ನಾಳೆ ಭೇಟಿ ಮಾಡ್ತಾರೆ. ಏನು ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಹೇಳಿದ್ದೇನೆಯಾ ನಾಳೆ ಭೇಟಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅದ್ರ ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮಗೆ. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారని, ఆయనతో తామంతా కలిసి పనిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 5 ఏళ్లు కొనసాగుతానని ఆయనే చెప్పుకుంటున్నారన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలకు తావు లేదన్నారు డీకే శివకుమార్. They are going, it is there like whether no one has called them, but voluntarily they are going and showing their faces. They wanted to show their presence that they are in the forefront and they can do work and they want responsibility. All 140 members are eligible to become minister, chief minister, everything they can become. Now no question is there. Honorable Chief Minister is there. He said that he will come to complete 5 years. I wish. But one thing, all are eligible to go and meet their leaders. You can't stop them. You can't tell them no. Because so many are going with ministers. Some of them are going with Chief Minister. Who stopped them? No one has stopped them. No one has commanded them. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉండాలి, అంతేకాదు ఎవరి అని ఏ విధంగా పార్టీ కోసం వాడుకోవాలనేది హైకమాండ్ మాత్రమే నిర్ణయిస్తుంది. తమకు తాము ముఖ్యమంత్రులము అవుతామని ప్రయత్నాలు చేసినా ఇక్కడ వర్కౌట్ కాదు అనే విషయం మరోసారి స్పష్టమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు, అప్పుడు పార్టీకి పిసిసి చీఫ్గా డీకే శివకుమార్ ఉన్నారు. సో పార్టీ కోసం తాను పెద్ద ఎత్తున శ్రమించాను, ఖచ్చితంగా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పార్టీలో సీనియర్గా ఉండడమే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి అనుభవం ఒకవైపు సిద్ధరామయ్యకు ఉంది. దాంతో సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి చేశారు. అంతేకాదు ఆయనకున్నటువంటి కొంత సామాజిక అంశాలు కూడా సిద్ధరామయ్యకు కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఆ రోజు ఒక ఒప్పందం జరిగింది. ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ పవర్ షేరింగ్ చేయబోతుంది. 2.5 ఏళ్ళు ఒకరు, ఆ తర్వాత డీకే శివకుమార్ ఉంటారు. మొదట సిద్ధరామయ్య కొనసాగుతారనే విషయం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో దీనికి సంబంధించి ఏనాడు కూడా హైకమాండ్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ
పార్టీలో ఉన్నటువంటి వివిధ నాయకులు మాత్రం డీకే శివకుమార్ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు అనుకూలంగా, సిద్ధరామయ్య వైపు ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు అనుకూలంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. సో నిన్నటితో కర్ణాటకలో 2.5 ఏళ్ళు ముగిసింది. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు ముగియడంతో ఇక సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంతేకాదు నిన్న కొంతమంది డీకే శివకుమార్కు మద్దతుగా ఉన్నామంటూ ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా వాళ్ళు సమావేశమయ్యారు. డీకే శివకుమార్ను ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి, ఆయన గతంలో పార్టీ కోసం ఇచ్చినటువంటి సమయం కావచ్చు, ఆయన పార్టీ అధికారంలోకి రావడానికి చేసినటువంటి కృషి కావచ్చు, ఈ 2.5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఆయనకే ఈ అవకాశం ఇవ్వాలనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాళ్ళు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ విషయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీలు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్లందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పదే పదే ముఖ్యమంత్రిని మార్పు అనేటువంటి అంశం పైన ఈ చర్చకు తీసుకురావడం ఇది సరైంది కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాజకీయ అంశాలపైన కాంగ్రెస్ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఒకవైపు గెలుపులతో ముందుకు పోతుంది, కానీ కాంగ్రెస్ ఇటువంటి అంశాల విషయంలో ఇక్కడే ఇరుక్కొని ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఏమైనా నిర్ణయాలు ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే సిద్ధరామయ్య ఈరోజు తానే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించడమే కాకుండా డీకే శివకుమార్ సైతం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే ఉండబోతున్నారు, ఆయనతోనే మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. సో ఫైనల్గా కర్ణాటక ఎపిసోడ్లో హైకమాండ్ తన పై చేయి చేసిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.